సహస్రదళ కమలం మెడిటేషన్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం భగవద్గీతలో 2వ అధ్యాయం గురించి తెలుసుకుందాం. అంటే సాంఖ్యయోగం. సాంఖ్యయోగంలో ముఖ్యంగా చెప్పుకోవాలంటే అర్జునుడు యుద్ధరంగంకి వచ్చి తన ధర్మాన్ని నిర్వర్తించక వెనుతిరిగి వెళ్ళిపోతాను అని శ్రీకృష్ణుడికి చెప్పినప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుడిని నీ ధర్మం నువ్వు చేయాలి అర్జున, నీ ధర్మం నువ్వు చేయాలి, నీ స్వధర్మం నువ్వు చేయాలి, నువ్వు ఒక క్షత్రియుడివి కదా, నువ్వు అట్లా యుద్ధరంగంలోకి వచ్చి వెనుతిరిగి పోతే ఆ క్షత్రియ ధర్మం ఏదైతే ఉందో అది నీ నైతిక ధర్మం కాదు. దుర్యోధనుడు శకుని కర్ణుడు నిన్ను ఎక్కిరిస్తే నువ్వు మళ్ళా తిరిగి కత్తి పడతావు, బాణం పడతావు, ఇది నీ నైతిక ధర్మం కాదు అర్జున అని ఏ విధంగా అర్జునుడిని ప్రేరేపిస్తూ ఆత్మ యొక్క గుణగణాలు చెప్పుకుంటూ ఆత్మ నిత్యమైనది, అనునిత్యమైనది, శాశ్వతమైనది, అజేయమైనది, కాబట్టి నిశ్చింతగా నువ్వు యుద్ధరంగంలోకి దూసుకెళ్ళచ్చు, యుద్ధం చేయడం కాదు యుద్ధరంగంలో దూసుకెళ్ళచ్చు అని అర్జునుడి యొక్క సంశయాలు, మనసులో ఉన్నటువంటి ఆ సందేహాలను, సంశయాలను ఎంత చక్కగా మానసికంగా శ్రీకృష్ణుడు అర్జునుడిని ఎంత బాగా ప్రేరేపిస్తాడు అనేది అర్జున సంవాదం వ్యాస యోగీశ్వరుడు రాసినటువంటి ఈ శ్రీమద్ భగవత ఉపనిషత్తులోని యోగశాస్త్ర బ్రహ్మవిద్యకి సంబంధించిన భగవద్గీత. అది అర్జునుడు నాకు ఏమీ వద్దు, ఈ రక్త సంబంధికుల్ని చంపి నేనెట్లా సుఖపడతాను కృష్ణ వద్దంటాడు. అప్పుడు చెప్తా క్లైబ్యం అస్మగమః పార్థ నైతత్యుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ట పరంతప త్యక్తోత్తిష్ట పరంతప. ఓ అర్జున, నీ హృదయంలో ఉన్నటువంటి ఆ క్షుద్రం ఏదైతే ఉందో, ఆ పిరికితనము, ఆ నెగిటివిటీ, దాన్ని తీసే. త్యక్వ అంటే దాన్ని తీసే. ఉత్తిష్ట లేయి. పరంతప అంటే ఓ వారియర్, ఓ రాజ్యాలు జయించిన వాడా అని అర్థం. క్లైబ్యం అంటే నపుంసకత్వం. మాస్మగమహ అంటే పెంచి పోషించుకోవద్దు. క్లైబ్యం మాస్మగమహ పార్థ అంటే అర్జున నైతత్వ ఉపపద్యతే, నీ నైతిక ధర్మం కాదు అని చెప్తూ మళ్ళా అర్జునుడు మళ్ళా ఇదే మొదలు పెడతాడు. నేను ఆ భీష్ముడి ద్రోణాచార్యుడి నావల మళ్ళా చెప్తాను. అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ భాషసే గతాసూన అగతాసూశ్చ నాను శోచంతి పండితాః నాను శోచంతి పండితాః. అర్జున, నా దృష్టిలో ఎవరు పండితుడు తెలుసా? నా అను శోచంతి పండితాః. పండితుడు అంటే పండిపోయిన వాడు. జీవితం అనే చెట్టుకి, వృక్షానికి పండిపోయినవాడు. ఎండాకాలం కానీ వర్షాకాలం కానీ తట్టుకొని ఆ కాయ చెట్టుకే అతికి ఉండి ఆ పరిపక్వమై రాలిపోతుంది కింద. అప్పుడు ఆ పండును తీసుకొని మనం తింటాం. అది పండు, అది భౌతికమైన పండు, ఇది జ్ఞాన ఫలం. ఇది అదేవిధంగా జీవితంలో పండిపోయిన వాడిని పండితుడు అంటారు. దేనికి పండిపోయిన వాడు? సుఖదుఖాలు, కష్టము అన్నీ చూసి దాన్ని దేనికి ఏడవని వాడు పండితుడు. అంటే పండితుడు అంటే జ్ఞాని అని చెప్పచ్చు. భగవద్గీతలో బుద్ధిమాన్ అని ఎక్కువ వస్తుంది. బుద్ధిమాన్, పండితుడు అంటారు. ఎక్కువ బుద్ధిమాన్ అంటారు. బుద్ధి, పండితుడు అన్న జ్ఞానం అని మనం అర్థం చేసుకోవాలి. అశోచ్యాన్ అన్వశోచస్వం, ఏడవకూడని అశోచ్యాన్ అన్వశోచస్వం, ఏడవకూడని విషయాల గురించి ఏడుస్తున్నాము. ప్రజ్ఞావాదాంశ భాషసే, ప్రజ్ఞ అంటే జ్ఞానం ఉన్నలాగా వాదాంశ మాట్లాడుతున్నావు. కొన్నిసార్లు పామరులాగా మాట్లాడుతున్నావు, కొన్నిసార్లు పండితుల్లాగా మాట్లాడుతున్నావు. అశోచ్యాన్ అన్వశోచస్ ప్రజ్ఞావాదాంశ భాషసే,
గతాసుం అంటే గతించిపోయిన విషయాల గురించి కానీ, అగతం అంటే జరగబోయే విషయాల గురించి కానీ ఎవరైతే ఏడవకుండా ఉంటాడో వాడు నా నా అనుశోచంతి పండిత. నా దృష్టిలో ఎవరు ఏడవకుండా ఉంటాడో వాడు పండితుడు. నా అనుశోచంతి అంటే ఏమర్థము? నా అంటే నో లేదు, శోచంతి అంటే ఏడుపు, వాడు పండితుడు అని అర్థం. సో ఈ విధంగా మనం రెండు అర్థాలు కూడా తీసుకోవచ్చు భగవద్గీతలో. ఇలా చెప్పుకుంటూ ఉంటే అర్జునుడు అవునా అని వినడం ఆసక్తికరంగా ఉండే ఈ సంభాషణ శ్రీకృష్ణ అర్జునుడు సంవాదం భలే ఉంటుంది. అట్లే చెప్తాడు ఆత్మీయ గుణగణాలు చెప్పడం. అర్జున నీకెందుకు ఇంది సందేహాలు బాగా విను. దేహినోస్మిన్ యదా దేహే కౌమారం యవనం జరా తదా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర న ముహ్యతి ధీరస్తత్ర న ముహ్యతి. ధీరస్తత్ర న ముహ్యతి. తత్ర అంటే ఇటువంటి విషయాలకి, ధీరుడు అంటే ఆత్మజ్ఞానం కలిగిన వాడు, నా ముహ్యతి అంటే ముహ్యతి అంటే మోహించడు. మోహం కలిగితే దుఃఖం వస్తుంది. నా ముహ్యతి ఎటువంటి విషయాలు. దేహినోస్మిన్ అంటే దేహంలో ఉస్మిన్ నివసించేటటువంటి దేహి అంటే ఆత్మ పదార్థము, కౌమారము యవ్వనము, జర అంటే వృద్ధాప్యము, ఈ రోగాగ్రస్తమైనటువంటి దశలు చూస్తూ ఉంటుంది ఆత్మ దేహంలో ఉంది. కౌమారము యవ్వనము జర అది దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర ముహ్యతి. దేహము ఆంతర ప్రాప్తి అంటే దేహం విడిచిన తర్వాత కూడా ఆ బాల్యము, ఆ కౌమారము, యవ్వనం అనేది మళ్ళా వస్తుంది. కాబట్టి వచ్చిపోయే సిచ్యువేషన్స్ ఇవన్నీ ఏది బాల్యము, కౌమారము, యవ్వనము, ఇటువంటి దశలు. కాబట్టి ఇటువంటి వచ్చిపోయే సిచ్యువేషన్స్కి ధీరుడు అనేవాడు నా ముఖ్యతి అని అర్థం. అర్జునుడు చాలా సంతోషంగా ఫీల్ అవుతూ కృష్ణ ఇది చాలా బాగుంది అన్నట్టుగా ఆయన ఫేస్, ఆయన ముఖం అలా పెడుతున్నప్పుడు శ్రీకృష్ణుడు ఇంకా చెప్పాల్సింది చాలా ఉంటుంది ఈ ఆత్మ గుణగణాల గురించి చెప్పుకుంటూ, అర్జున ఈ పంచభూతాలు ఏవైతే ఉన్నాయో, ఇంతేకాదు ఈ పంచభూతాలు ఏవైతే ఉన్నాయో గాలి, నీరు, నిప్పు, ఆకాశము, ఈ భూమి, ఏది కూడా ఆత్మనేమి చేయలేవు ఆత్మ అని చెప్పారు. ఆత్మ శస్త్రాలతో ఛేదింపబడదు, నీళ్ళలో నానబడదు, అగ్నిలో దహింపబడదు, గాలిచే ఎండబడదు అని చెప్తారు. నైనం చిందంతి శస్త్రాన్ నైనం దహతి పావకః నైనం క్లేదయంత్యాపో న శోషయతి మారుతః. నైనం చిందంతి శస్త్రాన్ని. శస్త్రం అంటే వెపన్స్ అంటే ఆయుధాలు, కత్తి, బాణము, ఇవన్నీ మనకి భూమి నుంచి వస్తాయి కదా. నైనం చిందంతి శస్త్రాన్ని. ఏ శస్త్రము కూడా భూమి నుంచి వచ్చే పదార్థము నా అయినం చిందంతి చిందించే ఆత్మని ఛేదింపజాలం. నైనం దహతి పావకః. దహతి అంటే పావకం అంటే అగ్గి. దహతి అగ్గిలో వేసినా ఏం కాదు. క్లేదయంత్యాపో నీళ్లు, నా శోషయతి మారుత. ఇట్లా పంచభూతాల గురించి మనకి శ్రీకృష్ణుడు అర్జునుడికి ఎంత బాగా చెప్తారంటే, ఇవన్నీ మనం విన్నప్పుడు మన ఆత్మ యొక్క గుణగణాలు ఇంత ఉన్నప్పుడు మనకి ఆత్మవిశ్వాసం పెరిగి మన ఈ ఈ భూమి మీద మనం విజయం సాధిస్తాం. హతావో ప్రాప్స్యసి స్వర్గం జిత్వా వా మోక్షసే మహీం తస్మాత్ ఉత్తిష్ట కౌంతేయ యుద్ధాయ కృత నిశ్చయ. అర్జున హతావో అంటే యుద్ధరంగమున వీరమరణం చెందితే నీకు వీరస్వర్గము, యుద్ధరంగమున మరణించినావు అనుకో నీకు వీరస్వర్గం ప్రాప్తిస్తుంది. హతావో ప్రాప్స్యసి స్వర్గం. జిత్వావా అంటే ఒకవేళ బతికి బయటపడిపోతే మోక్షసే మహిం, ఈ భూమి మీద నువ్వు అద్భుతంగా భోగించచ్చు, నువ్వు రాజు. తస్మాత్ ఉత్తిష్ట కౌంతేయ. తస్మాత్ అంటే ఇట్లా ఉంది పరిస్థితులు కాబట్టి తస్మాత్ ఉత్తిష్ట కౌంతేయ, వెంటనే లేయి కౌంతేయ, కుంతిపుత్ర లేసి యుద్ధం చేయడానికి కృతనిశ్చయుడుగా. ఉండేది రెండు ఛాన్సెస్. ఒకటి పోతే యుద్ధరంగంలో మరణిస్తాం, లేదంటే బతికి బయటపడతాం. కాబట్టి ఎటు చూసినా నీకు ఫేవరబుల్గానే ఉండే సిచ్యువేషన్స్. కాబట్టి నువ్వు జస్ట్ యుద్ధం చేయడానికి కృతనిశ్చయుడుగా ఒక ఫర్మ్ డెసిషన్ తీసుకో అని చెప్పేసి ఎంత 100% డెసిషన్ తీసుకుంటాడు. దానికి సపోర్టివ్గా చెప్పేది ఇంకొస్తారు. జాతస్య హి ధ్రువో మృత్యువు
ధ్రువం జన్మమృతస్యంచ తస్మాద పరిహార్యేతే నత్వం శోచితుమర్హసి నత్వం శోచితుమర్హసి. అంటే ఇక్కడ మనం బాగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అర్హసి అంటున్నాడు. నత్వం నా త్వం శోచి తు మర్హసి అంటే అర్హసి అంటే అర్హత లేదు నీకు. శోచి అని నువ్వు దుఃఖించడానికి కానీ విచారించడానికి కానీ అర్హత లేదు నీకు. ఎందుకంటే జాతస్య ఈ ధ్రువ మృత్యువు, జన్మ తీసుకున్నవాడు ధ్రువం అంటే ధృవీకరించబడిన 100% సర్టిఫైడ్ లాగా మృత్యు వస్తుంది. ధ్రువం జన్మ అమృతస్యంచ అంటే మళ్ళా ధృవీకరించబడింది జన్మ ఎప్పుడు మరణించిన తర్వాత. అంటే పుట్టిన వాడికి మరణము తప్పదు, మరణించిన వాడికి జననం తప్పదు. జాతస్య ఈ ధ్రువ మృత్యువు ధ్రువం జన్మ మృతస్యంచ తస్మాద పరిహార్యేతే నత్వం శోచితుమర్హసి. పరిస్థితులు ఇలా ఉన్నాయి అర్జున, కాబట్టి దీనికి నువ్వు దుఃఖించడానికి అర్హత లేదు. కాబట్టి యుద్ధాయ కృతని సిద్ధం చేయడానికి సిద్ధంగా ఉండు అని ఎంత బాగా మనసుని అర్జునుడు అంటే ఆత్మ అర్జునుడిని అన్ని విధాల ఆత్మపరంగా, మానసికంగా, శారీరకంగా, హృదయపు అన్ని యుద్ధం చేయడానికి స్వధర్మం యుద్ధ రంగంలోకి వచ్చాడు అర్జునుడు. వెనక్కి వెళ్ళిపోతే ఇంకేముంది? మనం కూడా జీవితంలో ఎన్నో సిచ్యువేషన్స్ ఉంటాయి, మన వల్ల కావడం లేదు, మనం ఫేస్ చేయలేము అని బ్యాక్ వెళ్ళిపోతాం. దానివల్ల సక్సెస్ కాలేదు. అలా శ్రీకృష్ణుడు అందుకే భగవద్గీత అనేది అదొక డ్రామా. అద్భుతంగా మనకి నిత్యం భగవద్గీతను మనం ఎప్పుడు పెట్టుకోవడం ఉండాలి. భగవద్గీత పెట్టుకొని చక్కగా చదువుతా అంటే మనం మోటివేట్ అవుతూ ప్రతిదినము ఎంతో ముందుకు ఎదుగుతాం. భగవద్గీత అనేది మనం అంతేగాని దేవుని పూజ రూపంలో పెట్టి దానికి హారతులు కర్పూరాలు ఇచ్చి మనం అనేది కాదు. అది నిరంతరం నిత్య పారాయణం, నిత్య స్తోత్రం, నిత్య మననం చేసుకొని దాన్ని ఆచరింపదగినటువంటిదే భగవద్గీత. ఇది మన 5వ వేదం అంటాం. సో ఈ విధంగా చూస్తే మనకి ఇంకా శ్రీకృష్ణుడు అర్జునుడికి ఏ విధంగా దీన్ని చెప్తారంటే ఇంకా ఎన్నో చెప్తాంటాడు ఈ విధంగా. ఇంకా మనం తీసుకుంటే ఈరోజు ఏమేమి తెలుసుకున్నాం శ్లోకాలు. క్లైబ్యం అశోచ్యాన్ దేహినోస్మిన్ నైనం చిందంతి హతావ ప్రాప్సి జిత్వా మోక్షసే మహిం తెలుసుకున్నాం. ఇంకోటి ఇట్లే వస్తాది, న జాయతే న మ్రియతే వా కదాచిన్న న భూయ న భూత న భవిష్య అజో నిత్య శాశ్వతోయం పురాణో న హన్యతే హన్యమానే శరీరే. న హన్యతే హన్యమానే శరీరే. ఆత్మ అనేది జన్మించలేదు. నా జాయతే అని జన్మించలేదు. నా మ్రియతే మరణం లేదు. వచ్చిందా అంటే వచ్చింది లేదు, పోయింది లేదు. కదాచిత్ నా భూత నా భూయ నా భవిష్య. భూతకాలం అంటే గతించింది, భూయ అంటే వర్తమానం, భవిష్య అంటే అప్పుడు ఉన్నింది, ఇప్పుడు ఉంది, ఇప్పుడు ఉంటుంది ఆత్మ. అజో నిత్య శాశ్వతో యం పురాణం నా హన్యతే నా హన్యమానే శరీరే. అంటే హన్యమానే శరీరం అంటే శరీరం చనిపోయిన ఆత్మ నా హన్యతే అంటే చావు. అజేయమైనది, నిత్యమైనది, అతి పురాతనమైనది, శాశ్వతమైనది. ఇవన్నీ నేను చదివినప్పుడు ఈ పద్యం ఎస్పెషల్లీ శ్లోకం చదివినప్పుడు నాలో ఒక ఆత్మకి ఇన్ని గుణాలు ఉంటాయా అని చెప్పేసి ఈ భౌతిక ప్రపంచంలో విజయం కొంచెం సులభ సాధ్యమే అనిపించింది. అదే జ్ఞానం మనకి ఎప్పుడైతే నాలెడ్జ్ అనేది పక్కాగా ఉంటుందో మన గురి చూసుకొడితే అది మనకి ఫలిస్తుంది. మన మెంటల్ సపోర్ట్ మన జ్ఞానమే కదా. అటువంటిదే ఈ శ్రీకృష్ణ అర్జున సంవాదం భగవద్గీత. ఇట్లా మనం అవ్యక్తాదీని భూతాని వ్యక్త మధ్యాది భారత అవ్యక్తాది భూతాని వ్యక్త మధ్యాని భారత అవ్యక్త నిధనాన్యేవ తత్ర కా పరిదేవనా. అవ్యక్తం ఆది భూతాన్ని అంటే ఆది అంటే మొదట ఆత్మ అవ్యక్తంగా ఉంది, అంటే శరీరం ధరించదు. వ్యక్త మధ్యాన్ని భారత అంటే అర్జున. మధ్యం అంటే శరీరం ధరించినప్పుడు ఆ శరీరం ద్వారా వ్యక్తం అవుతుంది. అవ్యక్త నిధనాన్యేవ అంటే నిధనం అంటే నిధనాన్యేవ అంటే అంతకాలంలో కూడా అవ్యక్తం అవుతుంది. ఎట్లా? శరీరాన్ని వదిలేస్తుంది కాబట్టి మనకి ఆత్మ మళ్ళా కూడా
అవ్యక్తము. అంటే ఆదిలో అవ్యక్తము, అంతంలో అవ్యక్తము, మధ్యలో మాత్రం శరీరంతో వ్యక్తం అవుతుంది. అంటే తత్రక పరిదేవన ఇట్లుంది పరిస్థితి. శరీరం గురించి, ఆత్మ గురించి. శరీరం అనేది అనిత్యము, ఒక కళ లాంటిది, వచ్చిపోతాను. మనకి పడుకుంటాము, పొద్దున కళ వస్తుంది, ఒక 4 నుంచి 5 వరకు వస్తుంది, ఒక గంట సేపు. కళ ముందు మనం ఉంటాం, నిద్రపోతాం. కళ తర్వాత కూడా మనం నిద్రపోతాం. మధ్యలో కళ చేయలేదు. సో కళ ముందు మనం ఉన్నాము, కళ తర్వాత మనం ఉన్నాము. అంటే ఈ శరీరం ధరించకముందు మనం ఉన్నాము, శరీరం ధరించినప్పుడు మనం ఉన్నాము, శరీరం వదిలేసినా కూడా మనం ఉన్నాము. ఈ శ్లోకం నాకు అర్థం కాలేదు, కానీ మా గురూజీ పత్రిజీ గారు శరీరం వదిలేసిన తర్వాత ఆయన కనబడడం మొదలుపెట్టి, ఆయన శరీరం పోయింది, ఆత్మ ఉంది అని మాకు అర్థమే కాదు, అంత ఎక్కువ అర్థం కాలేదు. కానీ ప్రాక్టికల్గా శరీరం పోయినాక చూపించాను. ఎన్నోసార్లు రావడము, నాతో మాట్లాడడము, మా దగ్గర కూర్చోవడం, ఇవన్నీ చూసినా నిజమే కదా. అంత పత్రిజీ పోయిన యాడికి పోయినాడు, శరీరాన్ని వదిలినాడు, ఆత్మ అట్లే ఉంది. ఇప్పటికి కూడా మేము పత్రిజీ ఉన్నాడు. ప్రతి ఒక్కరూ ఆత్మ ఎక్కడికి పోదు, ఆత్మ ఎప్పటికీ ఉంటుంది.